16-18 అనంత విజయం రాజా కుస్తీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ కాస్యశ్చ పరమేశ్వాసః శిఖణీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజిత ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వసః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఓ రాజా, కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయమనడి తన శంఖమును పూరించగా, నకులుడు సుఘోషమనడి శంఖమును, సహదేవుడు మణిపుష్పకమనడి శంఖమును పూరించిరి. గొప్ప విలుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, జయింపరానటువంటి సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది తనయులు, గొప్ప బాహువులు గలిగిన సుభద్రాతనయుడు మున్నగు వీరులందరూ తమ తమ శంఖములను పూరించిరి. భాష్యము: పాండుతనయులను మోసము చేయుట మరియు రాజ్యసింహాసనమును తన పుత్రులకు కట్టబెట్ట యత్నించుట ఎనడి అధర్మ యోచన ఏమాత్రము శ్లాఘనీయము కాదని ధృతరాష్ట్రునకు సంజయుడు అతి చతురతతో తెలియజేసినాడు. కురువంశమంతయు ఆ మహారణమునందు సంహరింపబడు ఉన్ననడి సూచనలు స్పష్టముగా లభించినవి. పితామహుడైన భీష్ముడు మొదలుకుని మనుమలైన అభిమన్యుని వంటివారి వరకు సర్వులు, ప్రపంచ పలుదేశముల నుండి విచ్చేసిన రాజులతో సహా అచ్చట నిలిచియుండిరి. వారందరూ నశింపనున్నారు. తన కుమారులు అనుసరించిన యుక్తి విధానమును ప్రోత్సహించి యున్నందున ధృతరాష్ట్రుడే ఆ సమస్త ఘోర విపత్తుకు కారణమై ఉన్నాడు. 19 సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో భ్యననాదయన్. ఆ వివిధ శంఖముల ధ్వని అతి భీకరమయ్యెను. భూమ్యాకాశములు రెండింటిని కంపించుచూ అది ధృతరాష్ట్ర తనయుల హృదయములను బ్రద్దలు చేసెను. భాష్యము: దుర్యోధనుని పక్షమున భీష్మాదులు శంఖధ్వానములు చేసినప్పుడు పాండవ పక్షము వారి హృదయములు భేదింపబడలేదు. అట్టి సంఘటన లేవియును ప్రస్తావించబడలేదు. కాని పాండవపక్షపు వారు కావించిన ధ్వనులతో ధృతరాష్ట్రుని తనయుల హృదయములు బ్రద్దలాయనని శ్లోకమున తెలుపబడినది. పాండవులకు శ్రీకృష్ణ భగవానుని యందుగల విశ్వాసమే అందులకు కారణము. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని శరణుజొచ్చినవాడు ఎట్టి ఘోర విపత్తు నందైనను భయము నొందవలసిన అవసరము లేదు. 20 అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః హృషికేశం తదా వాక్యమిదమాహ మహీపతే. ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమునందు నిలిచి ధనస్సును చేపట్టి బాణములను విసురుటకు సిద్ధపడెను. ఓ రాజా, వ్యూహముగా నిలిచియున్న ధృతరాష్ట్ర తనయులను గాంచి అతడు శ్రీకృష్ణ భగవానునితో ఈ వాక్యములను పలికెను. భాష్యము: యుద్ధము కొద్ది సమయములో ఆరంభము కానుండెను. యుద్ధరంగమున శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్షోపదేశములచే నిర్దేశితులైన పాండవులచే ఏర్పాటు చేయబడిన అనూహ్యమైన సేనా వ్యూహము ధృతరాష్ట్రతనయులను దాదాపు పూర్తిగా నిరుత్సాహపరచినదని పై వాక్యము ద్వారా అవగతమగుచున్నది. హనుమానుని రూపముచే చిహ్నితమైన అర్జునుని ధ్వజము విజయమునకు మరొక సూచనయే యుండెను. ఏలైనా రామ రావణుల నడుమ జరిగిన యుద్ధములో హనుమంతుడు రామునకు సహాయము చేయగా శ్రీరాముడు విజయము నొందెను. ఇప్పుడు రాముడు మరియు హనుమాను లిరువురును అర్జునునికి సహాయము చేయుటకై అతని రథమున ఉండిరి. శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా శ్రీరాముడే. అంతియేగాక శ్రీరాముడు ఎచ్చటనుండునో అతని నిత్య సేవకుడైన హనుమానుడు మరియు నిత్యసతి అయిన సీతాదేవి, లక్ష్మీదేవి అచ్చటనుందురు. కావున వాస్తవమునకు అర్జునునకు ఎట్టి శత్రువు నుండి భయము నొందుటకు కారణము లేదు. అన్నింటికి మించి హృషికేశుడైన శ్రీకృష్ణుడు అతనికి మార్గదర్శనము చేయుటకు స్వయముగా ఉపస్థితుడై ఉండెను. ఈ విధముగా యుద్ధము నిర్వహించుట ఎనడి విషయమున చక్కని సహాయము అర్జునునకు లభ్యమై ఉండెను. తన నిత్య భక్తుని కొరకు భగవానుడు ఏర్పరచిన అట్టి శుభకరమైన పరిస్థితులు నిశ్చయమగు విజయమునకు సూచనలు కావించుచున్నవి. 21-22 సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మే 5 చేయుత యావదేతా నిరీక్షే 5 హం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే. భాష్యము: శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తముడగు దేవదేవుడైనను తన నిర్హేతుక కరుణ వలన మిత్రుని సేవ యందు నియుక్తుడయ్యెను. తన భక్తుల ఎడ ప్రేమను చూపుటలో అతడెన్నడును విఫలత్వము నొందడు. కనుకనే అతడు ఇచ్చట అచ్యుతుని గా సంబోధింపబడినాడు.
రథసారథిగా అతడు అర్జునుని ఆదేశములను అమలుపరచవలసివచ్చును. ఆ విధముగా నొనర్చుటకు ఆ దేవదేవుడు సంకోచింపనందున అచ్యుతునిగా పిలువబడినాడు. తన భక్తుని కొరకు రథచోదకుని స్థానమును గ్రహించినను అతని దివ్యస్థితికి ఎన్నడనూ భంగము రాదు. అన్ని పరిస్థితుల యందునూ అతడు దేవదేవుడే. ఇంద్రియాధిపతి అయిన హృషికేశుడే. భగవానుడు మరియు అతని సేవకుని నడుమగల సంబంధము దివ్యమైనది మరియు మధురమైనది. సేవకుడు సదా భగవానునికి సేవను గూర్చ సంసిద్ధుడై ఉండును. అదేవిధముగా భగవానుడు సైతము భక్తునికి ఏదియో కొంత సేవగూర్చెడి అవకాశము కొరకే వేచియుండును. ఆదేశము లొసగువానిగా తాను ఆజ్ఞల నొసగుట కన్నను శుద్ధభక్తుడైనవాడు తననే ఆజ్ఞాపించు స్థానమును గైకొనినచో ఆతడు మిక్కిలి ముదమందును. వాస్తవమునకు ఆతడు ప్రభువైనందున ప్రతియొక్కరూ అతని అజ్ఞానుపాలకులే. ఆజ్ఞాపించుటకు ఆతనికి అధికులెవరును లేరు. కాని తనను శుద్ధభక్తుడైనవాడు ఆజ్ఞాపించుట తటస్థించినప్పుడు ఆ దేవదేవుడు దివ్యానందము ననుభవించును. అయినప్పటికినీ అన్ని పరిస్థితుల యందునూ ఆతడు అచ్యుతుడైన ప్రభువే అయ్యున్నాడు. భగవానుని శుద్ధభక్తునిగా అర్జునుడు జ్ఞాతులతో మరియు సోదరులతో యుద్ధము చేయగోరలేదు. కాని ఎటువంటి శాంతిమయ రాయబారమునకు సైతము సమ్మతింపని దుర్యోధనుని మొండితనము వలననే అతడు యుద్ధరంగమునకు బలవంతముగా రావలసివచ్చెను. కనుకనే యుద్ధరంగమునందు ఏ ప్రముఖులు ఉపస్థితులై యుండిరాయని గాంచుటలో అతడు ఆతురతను కలిగియుండెను. రణరంగమున శాంతియత్నములు చేయుటన్న ప్రశ్నలేకున్నను వారిని అతడు తిరిగి చూడగోరెను. అంతియేగాక అవాంఛితమైన యుద్ధము వైపుకు వారెంత మృగ్గు చూపియుండిరో అతడు గాంచగోరెను. 23 యోత్స్యమానాన వేక్ష్యౌహం య ఏత్యేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః. దుష్టబుద్ధిగల ధృతరాష్ట్రతనయునికి ప్రియమును గూర్చుటకై యుద్ధము నొనరించుటకు ఇచ్చటకు విచ్చేసిన వారిని నేను చూచెదను. భాష్యము. తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని సహాయమున దుష్ట ప్రణాళికల ద్వారా పాండవుల రాజ్యమును దుర్యోధనుడు హరింపగోరెననుట బహిరంగ రహస్యము. అనగా దుర్యోధనుని పక్షమున చేరిన వారందరునూ అతని లక్షణములను పోలినవారే. యుద్ధారంభమునకు పూర్వము రణరంగమున వారిని అర్జునుడు గాంచదలిచెను. వారెవరాయని తెలిసికొనుటయేగాని వారితో శాంతిమంతనములు జరిపెడి భావన అర్జునునకు లేదు. తన చెంతనే శ్రీకృష్ణ భగవానుడు ఉపస్థితుడై యున్నందున విజయమును గూర్చి సంపూర్ణ విశ్వాసమున్నను తాను తలపడవలసియున్న వారి బలమును అంచనా వేయుటకు అర్జునుడు వారిని చూడగోరెననుటయు ఒక ముఖ్య విషయమే. 24 ఏవముక్తో హృషికేశ గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సంజయుడు పలికెను, ఓ భరతవంశీయుడా! అర్జునునిచే ఆ విధముగా సంబోధింపబడినవాడే శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షపు సేనల నడుమ నిలిపెను. భాష్యము. ఈ శ్లోకము నందు అర్జునుడు గుడాకేశునిగా సంబోధింపబడినాడు. గుడాక మనగా నిద్రయని భావము. అట్టి నిద్రను జయించినవాడు గుడాకేశునిగా పిలువబడును. నిద్రయనగా అజ్ఞానమనియు భావము. అనగా అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని సఖ్యము కారణమున నిద్ర మరియు అజ్ఞానము రెండింటినీ జయించెను. కృష్ణ భక్తునిగా అతడు శ్రీకృష్ణ భగవానుని క్షణకాలము సైతము మరచియుండలేదు. ఏలైనా అదియే భక్తుని లక్షణము. నిద్ర ఎందైనను లేదా మెలకువ ఎందైనను భక్తుడెన్నడును శ్రీకృష్ణుని నామ, రూప, గుణ, లీలల స్మరణమును మరువడు. ఆ విధముగా కృష్ణ భక్తుడు శ్రీకృష్ణునే నిరంతరము తలచుచూ నిద్ర మరియు అజ్ఞానము రెండింటినీ సులభముగా జయింపగలుగును. ఇదియే కృష్ణ భక్తిరసభావనము లేదా సమాధి అని పిలువబడుచున్నది. హృషికేశునిగా లేదా ప్రతి జీవి యొక్క ఇంద్రియమనముల నిర్దేశకునిగా శ్రీకృష్ణ భగవానుడు ఇరుసేనలు నడుమ రథమును నిలుపుమనడి అర్జునుని ప్రయోజనమును అవగతము చేసుకొనెను. కనుక అతడు ఆ విధముగా నొనర్చి ఈ క్రింది విధముగా పలికెను. 25 భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురూనితి. భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున శ్రీకృష్ణుడు, ఓ పార్థ! ఇచ్చట కూడియున్నటువంటి కురువంశీయులందరినీ గాంచుము అని పలికెను. భాష్యము. సకల జీవుల యందున్న పరమాత్మునిగా శ్రీకృష్ణుడు అర్జునుని మనస్సులోని ఆలోచనలను అవగతము చేసుకొనగలిగెను. ఈ సందర్భమున ఉపయోగింపబడిన హృషికేశుడు అనేడి పదము ఆ దేవదేవుడు సమస్తము నెరుగునని సూచించుచున్నది.
పార్థ, కుంతీతనయుడు లేదా పృథాతనయుడు అనేది పదము సైతము అర్జునుని విషయమున ప్రాధాన్యమును కలిగియున్నది. పృథ తన తండ్రియగు వసుదేవుని సోదరి తనయుడు కనుకనే తాను సారథి యగుటకు అంగీకరించితినని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు మిత్రునిగా తెలియజేయగోరెను. ఇక కురువంశీయులను గాంచుము అని అర్జునునితో శ్రీకృష్ణుడు పలుకుటలో ఉద్దేశ్యమేమి? యుద్ధమును అచ్చటనే నిలిపివేయవలెనని అర్జునుడు కోరెనాయేమి? తన మేనత్త కుమారుడైన అర్జునుని నుండి అట్టి విషయమును శ్రీకృష్ణుడు ఎన్నడూనూ ఊహించియుండలేదు. ఈ విధముగా అర్జునుని మనస్సును శ్రీకృష్ణుడు స్నేహపూరిత హాస్యధోరణిలో దర్శించెను.